మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం సార్. పేదల సేవలో కార్యక్రమానికి మన ముఖ్యమంత్రులు రావడం చాలా సంతోషం. స్టేజ్ మీద ఉన్న పెద్దలు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండో స్థానానికి వచ్చింది అభివృద్ధిలో. సంక్షేమము మీ అందరూ ముందే ఉంది, చూస్తుంటారు మీరందరూ కూడా. కానీ అభివృద్ధిలో రెండో స్థానంలో మనం ఉన్నాం దేశంలోనే. అది జరిగిందంటే మన సిబిఎన్ గారు పుణ్యమే. అతను పడే కష్టం మీరందరూ చూస్తారో చూడరో కానీ వింటుంటారు. 24 గంటలు పనిచేస్తారు. వీళ్ళైతే 26 గంటలుంటే ఆ 2 గంటలు కూడా పనిచేసే ఓపిక ఉంది. మనందరం కూడా, నేను చెప్పేది ఒక్కటే మీ అందరికీ, ఆయన కష్టంలో మనందరం 10% చేస్తే రాష్ట్రం ఎక్కడికో ముందుకు పోతుంది. గూడూరుకి చెప్పాలంటే మీ రోడ్లు చూసుండారు. NH6 నుంచి దాదాపు ఈ 16 రోడ్డు మన కృష్ణాపట్నంకి ఒక రోడ్ వేసి ఉన్నారు. నాయుడుపేట నుంచి ఒక కనెక్షన్ ఇచ్చి ఉన్నారు. అట్లే మనం ఇప్పుడు గురువిందపూడి నుంచి ఒక కనెక్షన్ ఇచ్చి ఉన్నారు. సో రోడ్డు పక్కనంతా డెవలప్మెంట్లే. ఇవన్నీ కూడా 40 అడుగులు 60 అడుగులు రోడ్లు రావడం గూడూరుకే ఒక అదృష్టం అంటాను. క్రిస్ సిటీ వస్తుంది. క్రిస్ సిటీలో దాదాపు 3 ఫేసుల్లో 10,000 ఎకరాలు మన గవర్నమెంట్ ఆక్రమించుకొని దాంట్లో 3 ఫేసుల్లో చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టున్నారు, రకరకాల ఇండస్ట్రీస్ ముందు ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్లోనే గ్లాస్ ఇండస్ట్రీ ఒకటి వస్తుంది, తర్వాత ఎథనాల్ది ఒకటి వస్తుండే, తర్వాత ఎన్నో రకాల ఇండస్ట్రీస్ కూడా మనం చూడబోతున్నాం. ఇవన్నీ కూడా గూడూరులోనే, అభివృద్ధి అంతా గూడూరులోనే కనపడుతుంది. మన నెల్లూరు జిల్లాకే ఎయిర్పోర్ట్ ఒకటి వస్తుంది, BPCL. మన జిల్లా ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఉపాధికి ఇబ్బంది లేకుండా మీరందరూ కూడా చూడబోతున్నారు. మీరు ఎక్కడ ఊర్లో వదిలిపెట్టేసి పోవాల్సిన అవసరం రాదు. స్పెషల్ గా గూడూరు వాళ్ళకి చెప్తున్నా, ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి ముందుకి. మీరు మీ గ్రామాల్లోనే ఉండి ఉద్యోగాలు కూడా తెచ్చుకోగలుగుతారు. మనందరం కూడా ఇటువంటి ముఖ్యమంత్రి కింద మనం పనిచేయడం మన అదృష్టంగా భావించి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.